బాగి మిస్సమ్మ గెటప్లోకి మారిపోతుంది. పైన టాప్ వేసుకొని, జీన్స్ వేసుకొని, దుప్పటా వేసుకొని ఆర్జే బాగి ఎలా ఉండేదో అలా రెడీ అయి కిందికి దిగి వస్తుంది బాగి. బాగిని అలా చూసిన రాథోడ్ సంతోషపడగా, మనోహరి మాత్రం కోపంతో ఊగిపోతూ రాథోడ్ని పక్కకి లాగేసి, ఏంటి బాగి ఇది, నువ్వు నార్మల్ గెటప్లో ఉంటే సరిపోతుంది, ఇలా కాదు అని మనోహరి అంటూ ఉండగా, ఏంటి నేను పాత గెటప్లో ఉంటే ఆయనకి పాత జ్ఞాపకాలు ఏవైనా గుర్తు రావచ్చేమో అని అంటుండగా, ఇంపాసిబుల్, అమర్కి ఎప్పటికీ గతం గుర్తురాదు అంటుండగా, ఏమో ట్రై చేద్దాం అన్నట్టు తల కళ్ళు ఎగిరేసి పొగరుగా చూస్తుంది బాగి మనోహరి వైపు. అప్పుడే అమర్ కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ బాగిని అలా మిస్సమ్మ గెటప్లో చూసిన అమర్కి పాత జ్ఞాపకాలు, ఫస్ట్ టైం మిస్సమ్మని ఎయిర్పోర్ట్లో చూసినవి గుర్తొస్తాయి. పడిపోతున్న బాగి చెయ్యి పట్టుకుని లాగి తన మీదికి లాక్కున్న సిచ్యువేషన్ సీన్ గుర్తొస్తుంది అమర్కి. అమర్ అలా షాక్ అయి మిస్సమ్మ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. బాగికి అర్థమవుతుంది, కొంచెం కొంచెంగా తను అమర్కి గుర్తొస్తుందని అర్థమవుతుంది బాగికి. పక్కనే ఉన్న యాదమ్మ మనోహరితో, ఆ సార్ కళ్ళలో ప్రేమ చూస్తుంటే బాగిని గుర్తుపట్టినట్టే ఉన్నారు అని మనోహరితో అంటుండగా, మనోహరి కోపంగా చూస్తుంది. నన్ను గుర్తుపట్టారా, నేను గుర్తొచ్చానా అని బాగి మనసులో టెన్షన్ పడుతూ ఉండగా, అమర్ కిందికి దిగి వచ్చి బాగికి ఎదురుగా నిలబడి బాగి అని ప్రేమగా పిలుస్తాడు. బాగి ఆనందానికి అవధులు ఉండవు. అమర్కి గతం మొత్తం గుర్తొస్తుందా? మనోహరిని తన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడా? మనోహరికి ఎలాంటి శిక్ష వేస్తారు? అమర్ బాగిలా న్యూ లవ్ జర్నీ ఎలా ఉండనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.